నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మనకి రీసెంట్గా లావణ్య మళ్ళీ తెరపైకి వచ్చింది. లావణ్య అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో రాస్తరును కొనుక్కున్న ఇంట్లో లావణ్య కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కుంటున్నప్పటి నుంచి వాళ్ళు ఉంటున్నారు. తనని బయటకు పంపించేంత ఇది లేక రాస్తరుని కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఏమంటే కేసులు అంటుంది, పోలీస్ స్టేషన్ అంటుంది, నాన్న రచ్చ నాన్న యాగి చేస్తుంది. సర్లే ఉంది. అయితే రాస్తరుణ్ పేరెంట్స్ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మెడపట్టుకు బయటకు తోసేస్తుందంట వాళ్ళ నాన్నగారిని. ఎలా చూడాలంటారు దీన్ని? ఎవరి హక్కు వాళ్ళు తీసుకోవాలి కదా. ఇప్పుడు తనేమంటుందంటే మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్లో 11 years ఉన్నాము, లేకపోతే ఇప్పుడు 16th year రన్నింగ్ అని చెప్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు మేము కలిసి ఉన్నప్పుడు నాది కాదా? మరి ఇది కొత్త రూల్ నాకు కూడా ఆశ్చర్యం వేసింది. నాది కాదా అన్నది ఓకే, నాకు ఇది చట్టరీత్యా వర్తిస్తుందా? అదే తను మరి ఏ నాలెడ్జ్తో అలా అలా అన్నదో తెలియదు. ఇప్పుడు కలిసి ఉన్నంత మాత్రాన నీది ఎలా అయిపోతుంది? నీకు హక్కు రాదా అంటే చట్టపరంగా అయితే రాదు. ఒకవేళ ఇద్దరి పేరు మీద కనుక ఆ ప్రాపర్టీ తీసుకుంటే వస్తుంది హక్కు. అది డీటెయిల్స్ మరి నాకైతే తెలియలేదు. మరి అతని పేరు మీదే ఉంటే కనుక, లేదు వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి రాదు. నేను 60 లక్షలు పెట్టాను, 50 లక్షలు పెట్టాను అని చెప్తుంది. దాని ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. అతను ఏదో చాలా తక్కువ డబ్బు పెట్టాడు దాని మీద. అప్పట్లో 1.5 పెట్టి కొన్నాము, ఇప్పుడు 12 crores చేస్తుంది దాని యొక్క వర్త్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు అంత వర్త్ చేస్తుంది కాబట్టి నువ్వు ఫైట్ చేస్తున్నావా? లేకపోతే నువ్వు 60 లక్షలు పెట్టినందుకు ఫైట్ చేస్తున్నావా? ఎట్లా చూసుకున్నా కానీ మనీ పరంగా చూసుకుని విడిపోవడం మంచిది. ఫైట్ గురించి ఒకటి పక్కన పెడదాం. ఓకే, 60 లక్షలు 50 లక్షలు తనకు కూడా పెట్టాడు, నువ్వు పెట్టావు, తను కూడా పెట్టాడు. అవును, తన ఇంట్లోకి తన పేరెంట్స్ కి వచ్చే హక్కు లేదు. అది సెకండరీ. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, సరే నీకు హక్కు ఉంది అని అనుకుంటే ఒక పక్కన మాట్లాడదాం. మరి అతనికి కూడా హక్కు ఉంది కదా. అట్ ద సేమ్ టైం అతనికి కూడా రైట్స్ ఉన్నాయి ఉండడానికి, కానీ ఏం చేసుకోవడానికైనా కానీ ఎలా అయినా కానీ ఉన్నప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ ఉంటానికి ఉండదా? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఈ లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా డిఫైన్ చేసుకుంటున్నారు ఏమిటంటే అదంతా నాటకము, కాలుకి బ్యాండేజ్, నిలబడలేకపోవడము, కళ్ళు తిరుగుతున్నాయి అనడం, ఇదంతా నాటకము. అది బాగానే ఇప్పుడు అదేదో క్వార్టర్ ఇస్తానో ఆఫ్ ఇస్తానో అని పరిగెత్తుతాడు ఇప్పుడు అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. అసలు అవన్నీ అవసరమా ఇక్కడ? ఇప్పుడు ఆయనకి రైట్ ఉంది, నిజంగానే కాలు నొప్పి ఉందో లేదో, పెద్ద ఆయన హెల్త్ నిజంగానే బాగోలేదేమో అంటే ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మాటలు, కక్షలు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ కలగలిపి అనవసరమైనటువంటి రచ్చ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా వాళ్ళు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకుని పెద్ద మనిషి తరహాగా సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు ఇట్లా రోడ్డు మీద పడి అల్లరి చేసుకుంటున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ఏమంటారు, లాక్కోవటానికి ఆలోచించే పథకమే ఇదంతా కూడా. ఆ అమ్మాయి లావణ్య లాక్కోటానికైనా కూడాను హక్కుకు సంబంధించి తన దగ్గర సరైన పత్రాలు ఉండాలి కదా. సరైన పత్రాలు ఉంటే ఈ పాటికి తేలిపోయేది కదా. కోర్టులో తేలుతుంది, కోర్టులో కేసు నడుస్తుంది, అప్పటి వరకు రావడానికి వీలు లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే నువ్వు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది అని అన్నప్పుడు అదొక విషయం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, తర్వాత ఇంట్లోకి రానిస్తానంటే అది ఎప్పుడు వెళ్తావు, అక్కడ ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? అప్పటి వరకు వీళ్ళు రోడ్డు మీద కూర్చోవాలా? సరే ఊరికే వాళ్ళకి ఏమీ హెల్త్ ఇష్యూస్ లేవు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం అనుకుంటే కూడా వాళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎలా ఉంది, అంత పెద్దవాళ్ళు బయట కూర్చొని ఉన్నారు. వాళ్ళకి రైట్ ఉంది కదా అట్లీస్ట్ లోపల ఉండడానికి. ఉన్నప్పుడు సోఫాలో కాసేపు కూర్చోని లోపలికి రానివ్వు. అంతా మీ పేరెంట్స్ అయితే అలానే చేస్తావా? అది ఎవరైనా అంటే నా మీదకి వాళ్ళు అటాక్ చేశారు 15 members వచ్చి, అందుకని నేను రానివ్వటం లేదు అని మాట్లాడుతుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక పక్కనేమో అబ్బాయిని నేను ఇంకా ఇష్టపడుతున్నాను అని అంటుంది. అన్నప్పుడు వాళ్ళని మినిమం రెస్పెక్ట్ చేయాలి కదా. బ్యాక్ ఎండ్ లో వినిపిస్తున్న ఇంకొక స్టోరీ ఏంటి అంటే ఈ అమ్మాయి డ్రగ్స్ కి ఆ ఇంటిని అడ్డాగా పెట్టుకొని ఆ డ్రగ్స్ ని ఆ ఇంటి నుంచే సరఫరా చేస్తుంది అనేది బ్యాక్ ఎండ్ లో వినిపిస్తున్న ఒక స్టోరీ. మనకి నిజాలు తెలియవు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాస్తరుని అప్రోచ్ అయితే
తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా, తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా తన పేరెంట్స్ ని పంపించాడని ఒక వినికిడి. ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు. మేబీ ఇలా జరిగి ఉంటే తను తీసుకున్న స్టెప్ కరెక్ట్, రాజ్ తీసుకున్న స్టెప్ కరెక్టే అంటారా? అంటే రాజ్ తరుణ్ డ్రగ్స్ ఇది ముందు నుంచి వింటున్నాం మనం. ఉంది ఎందుకంటే ప్రెసెంట్ తను ఏమైనా మానేసి ఉంటే ఉండవచ్చు. నాకు తెలిసి లాస్ట్ టైం చాలా పెద్ద గొడవ అయింది ఇలాగే, ఇంకొక అమ్మాయి కూడా ఇలా వచ్చింది అని చెప్పి. అప్పుడు గొడవ అయినప్పుడు కూడా ఈమె డ్రగ్స్ తీసుకుని ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఏమని అంటుందంటే నాకు టెస్టులు చేసుకోండి, నాకు డ్రగ్స్ నేను తీసుకోవట్లేదు, బ్లడ్ టెస్ట్ తీసుకోండి, అది ఇదేనని అంటుంది. ఏమైనా సరే మీరు చెప్పింది కూడా కరెక్టే అయి ఉండొచ్చు. అందు గురించే పేరెంట్స్ని తీసుకొచ్చి నువ్వు లోపల ఉండండి, ఈ ఇంట్లో ఉండడానికి మాకు హక్కు ఉంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఆ ఇల్లు ఖాళీ చేయించాలి. ఎస్, మెయిన్ పాయింట్ ఇది. ఎందుకు ఖాళీ ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నాడు? లాస్ట్ టైం గొడవ అయినప్పుడు కూడా అతను ఏమని చెప్పాడంటే రాజ్ తరుణ్ స్టేట్మెంట్, ఆమె ఇలాగే ఇంకొక 2-3 అబ్బాయిలతో పేర్లు వద్దులేండి, వాళ్ళతోటి కూడా ఉంది, తను డ్రింక్ తీసుకుంటుంది, డ్రగ్స్ తీసుకుంటుంది, ఆ న్యూసెన్స్ నేను భరించలేక నేను పైన ఉంటున్నాను ఆమెతో విడిపోయి, అప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఉండటం లేదని కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఒకవేళ ఈ డ్రగ్స్ వ్యాపారం ఏదైనా కానీ, ఇప్పుడు నా ఇంట్లో ఇటువంటి చెడ్డ పని జరిగితే అది నాకు ఇష్టం ఉండదు కదా, నా ఇల్లు ఖాళీ చేయించాలి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఇదే మాట్లాడారు, అవును ఖాళీ చేయించాలండి. ఇప్పుడు లావణ్య కూడా అదే మాట్లాడారు, నన్ను ఖాళీ చేయించడమే వీళ్ళ మెయిన్ ఉద్దేశము. అంటే అందరి ఉద్దేశం కూడా ఆవిడని ఖాళీ చేయించాలనే. ఎందుకు అని అంటే ఇదే లోపల ఇల్లీగల్ పని జరుగుతుంది, అది ఇష్టం లేని పని, ముఖ్యంగా చేయకూడని పని, ఇష్టం లేని పని, అది చట్టరీత్యా కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి అంటే తన ఇంట్లో జరుగుతుంది కాబట్టి, ఆ అమ్మాయితో కనెక్షన్స్ లేవు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఇమీడియట్గా, నువ్వు ఖాళీ చేయాలి. మెయిన్ ఏంటంటే నీకే రైట్ లేదు. ఒక కలిసి ఉన్నంత మాత్రాన నీకు ఎటువంటి హక్కులు వస్తాయి? నువ్వు డబ్బు పెట్టినట్టయితే కనుక దాన్ని నువ్వు ఒక త్రూ ప్రాపర్ ఛానల్ నువ్వు ఆ డబ్బుని తీసుకుని బయటపడిపోవడమే నీకు ఉన్నటువంటి ఏకైక మార్గం. ఆ ఇంటి మీద నీకు రైట్స్ ఉండవు, అంతే. ఓకే, మరి ఇప్పుడు ఆ అమ్మాయిని బయటకు పంపించాలి అంటే ఇటు పోలీసుల సపోర్ట్ లేదు. పోలీసులు అమ్మాయికి కొంగు కాస్తున్నారు అని చెప్పి కూడా ఒక మాట వస్తుంది బయటకి. ఏ దీనికి వెళ్ళినా కూడాను పోలీసుల అమ్మాయితో కొన్ని ఆడియో రికార్డ్స్ లో కూడా పోలీసులే ఆమెకు దాసోహం అన్నట్టు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? నాకు తెలిసి ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన సమస్య కాదు, ఇది చాలా నుంచి జరుగుతుంది, ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా విసిగిపోతారు, పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోరు ఇంకా. అయితే తను చెప్పినట్టు కోర్టులో కేసు నడుస్తుంది కదా, ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే. ఇంకా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ కేసు వేసి ఇదంతా కూడా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే చూస్తున్నావు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడ. తను ఒక్కటే డోర్ కడ్డంగా నిలబడి, ఒక ఫాదర్ ఉన్నారు అంతే అక్కడ, ఆ అమ్మాయి ఒక్కటే డిఫైన్ చేసుకుంటుంది అక్కడ, ఆర్గ్యూ చేస్తుంది, ఫైట్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటుంది. ఎందుకు వెళ్తుందో కూడా నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు వచ్చి నన్ను ఇలా అటాక్ చేశారు, కొట్టారు. పోలీస్ స్టేషన్ కి ఈ అమ్మాయి వెళ్ళడం ఎందుకు? 100 ఫోన్ చేస్తే నాకు మీద అటాక్ వచ్చారని చెప్పి ఈ అమ్మాయి పిలిపించవచ్చు. అంటే ఏంటంటే ఏదో అక్కడ కాసేపు మేకపోతు గాంభీర్యం వహించాలి కదా, ఏవో కొన్ని మాటలు అడ్డం వేసుకోవడం. నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన సిచ్యువేషన్ కానే కాదు అది. ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళది, వాళ్ళు హక్కుగా వచ్చారు, మేము ఉంటామంటున్నారు, నువ్వు ఉండనివ్వట్లేదు, ఇంకా మెడ పట్టుకుని గెంటింది అని కూడా చెప్తున్నారు. ఆ సీన్ నేను చూడలేదు. అంత జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ అమ్మాయికే బుద్ధి చెప్తారు. అంత ఈజీగా అదే పనిగా కంటిన్యూగా కేసులు తీసుకుంటుంటారా వాళ్ళు? వాళ్ళేమి ఇంట్రెస్ట్గా ఉండరండి. అమ్మ నువ్వు ఆల్రెడీ కేసు వేసావో నడుస్తుంది, అది జడ్జిమెంట్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి, ఏంటి చిన్న ఇవన్నీ మాకేం వేరే డ్యూటీస్ లేవా అని కూడా అంటారు. ఎందుకంటే అది డైల్యూట్ అయిపోతుంది, టైం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ విషయం మీద కానీ మనుషుల మీద కానీ ఇంట్రెస్ట్ అనేది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా వర్త్ కాదు ఈ కేసు, ఊరికే తీసుకుని మనం తిరగడం అని అనిపిస్తుంది. ఇంకా సిల్లీగా అనమాట. ఇవన్నీ కూడా పర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ. వీటన్నిటికీ పోలీసులు ఏం చెప్తారు? వీళ్ళు చిన్న ప్రాపర్టీస్ విషయంలోనే ఈ పెద్ద సెలబ్రిటీస్ కూడా సిల్లీగా గొడవలు సిల్లీ అని మనకు అనిపిస్తుంది, వాళ్ళకి సీరియస్. అవును, ఏది ఏమైనా సరే బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకు? పరువు తీసేస్తే లొంగుతారు. లొంగుతారు. ఇది మెయిన్ మోటో.
కాబట్టి ఇప్పుడు చండాలంగా చూడండి, అంత వయసు వాళ్ళని, ఆ పేరు ప్రతిష్టలు ఉన్న యాక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద ఆవిడ ఏడుస్తుంది పాప, ఎండలో కూర్చొని కదలలేకపోతున్నారు వాళ్ళు. చూడండి, హెల్త్ ఇష్యూస్ అయితే ఉండనే ఉంటాయి, 50 క్రాస్ అయితే ఎందుకుండా ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. అందులోకి ఎండాకాలం, ఇంత ఎండలో వాళ్ళు ఎంత అల్లాడుతున్నారో చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి లోపలికి పిలుచుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు జెన్యున్గా, సారీ, నువ్వు పద్ధతిగా మాట్లాడినట్టయితే కనుక అవతల వాళ్ళు కూడా కొంచెం కన్సిడర్ చేస్తారు, కొంచెం జాలి పడతారు, నిజమే అని ఒప్పుకోవడానికి ముందుకొస్తారు. నువ్వు అలా డోర్ అడ్డంగా నుంచుని గెంటించడం, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పి అనుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి అని చెప్పి. అమ్మాయి తరపున పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు పెళ్లి చేసుకోవటానికి. ఈ అమ్మాయి మాత్రమే నేను పెళ్లి చేసుకోనని చెప్పింది, పక్కదారి పట్టింది, వేరే వేరే వ్యవహారాలు. మరి తనే చేసుకుంది చేతులారా. ఇప్పుడేమో రోడ్డును రచన చేస్తుంది. దీన్ని అసలు అమ్మాయి మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి? మెంటాలిటీ పక్కన పెడితే నేను గమనించింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇప్పుడు నాకు చాలా నిస్సహాయ స్థితిలోనే నిలబడి ఉంది. ఎటువంటి హెల్ప్ లేదు, డబ్బు కూడా ఏమాత్రం ఉన్నట్టుగా లేదు, ఎవరు హెల్ప్ రావట్లేదు. తనకు తనే డిఫైన్ చేసుకుంటూ ఆర్గ్యూ చేస్తే అలా ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఒకసారి మనసు విరిగిన తర్వాత అద్దంతో సమానం, మళ్ళీ అది అతుక్కోదు, అస్సలు అతుక్కోదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకా కూడా ఆ అబ్బాయి మీద ఇష్టం ఉంది, కానీ తను ఇప్పుడు చెయ్యి జారిపోయింది అంతే. చెయ్యి జారిపోయిన తర్వాత తను దాన్ని తీసుకోలేదు. కానీ ఆ మానసిక పరిస్థితి కానీ, ఆ మాటల విధానం కానీ, ఆమె ఫేస్ ఫీచర్స్ కానీ నాకు చాలా జాలి అనిపించింది. అయ్యో పాప, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? అతని మనసు విరిగిపోయింది, అయినా నిన్ను ఇంతకాలం ఉండనిచ్చాడు. ఏదైనా నీ షేర్ ఏదన్నా ఉంటే అది కోర్టులో చేశారు, ఆల్రెడీ చేశారు. అది నీ రేషియో ఎంత వస్తుందో తీసుకుని నువ్వు నీ లైఫ్ సెటిల్ చేసేసుకో. అంటే దీంతోనే సెటిల్ అవుతుందని కాదు నేను చెప్పడం, నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఇటువంటి స్థితిలో నువ్వు ఇంకా దిగజారిపోయి ఉండటం అనేది నీకే అది మంచిది కాదు, ఇంకా నువ్వు దిగజారినట్టు అవుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా, అంటే చాలామంది మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిన దాంట్లో నుంచి అయినా సరే మంచి పాయింట్స్ ఏమన్నా ఉంటే ఆ అమ్మాయి తీసుకుని ఆ పద్ధతిలో నడుచుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కౌన్సిలింగ్ అవసరం అంటారా? కౌన్సిలింగ్ సహకరిస్తుంది అంటారా? సహకరించవుతాను, ఎందుకంటే తను మానసికంగా చాలా డిప్రెస్గా ఉంది, డిప్రెషన్లో ఉండటం వల్ల